బాబు, ఇద్దరూ ఆ మట్టి వేయండి అందులో. అయ్యా, ఇద్దరూ కలిసి కొబ్బరికాయలు కొట్టండి. కొబ్బరికాయలు కొట్టి నమస్కారం చేసుకోండి. నమస్కారోమి అక్కడ పెట్టి నమస్కారం చేసుకోండి. పంతులు గారు, మా ఆచారం ప్రకారం నవధాన్యాలను తడిబట్టలో మూట కట్టించి ఈ గుంజకు కట్టించండి. అలాగేనమ్మా. అవెందుకమ్మా ఇప్పుడు? ఇలా నవధాన్యాలను గుంజకు కట్టించడం మా పద్ధతి అన్నయ్య గారు. ఇలా చేస్తే నవగ్రహాలు, పంచభూతాల ఆశీర్వాదం కొత్త దంపతులకు కలుగుతుందని మా నమ్మకం. పెళ్లిలోగా ఈ నవధాన్యాలు మొలకెత్తాలి. ఆ మొలకల్ని తీసుకెళ్లి అగ్నిహోత్రంలో సమర్పించాలి. ఒకవేళ మొలకలు రాకపోతే అత్తయ్య? మా మామగారి తాతగారి హయాంలో ఒకసారి మొలకెత్తలేదంట. ఏదో అవాంతరం జరిగి సరిగ్గా ముహూర్తం సమయానికి పెళ్లి ఆగిపోయిందట. అప్పట్నుంచి మా కుటుంబంలో మొలకలు రాకపోవడం పెద్ద అరిష్టంగా భావిస్తాం. పంతులు గారు, నవధాన్యాలని కట్టించండి. అలాగేనమ్మా. బాబు తీసుకోండి. రక్షా విధుల కంకణం. ఈ సమయంలో కైలాష్ వాళ్ళ నాన్నగారు ఇక్కడ నుండే ఎంత సంతోషపడేవారు. దేవుడా, ఆ నవధాన్యాల్లో మొలకలొచ్చేలా చూసి ఏ ఆటంకం కలగకుండా పెళ్లి జరిగేటట్టు చూడు స్వామి. మావయ్య గారు, మన ఇంటి సాంప్రదాయ ప్రకారం మీ ప్రతిష్టకు తగ్గట్టు మీ మనవడి పెళ్లి చేస్తున్నాను. ఆ సంతోషం నా గుండెల నిండా ఉన్నా కూడా ఒక వెలితి మాత్రం నన్ను వేధిస్తోంది. పైన ఉన్న మీ ఆశీర్వాదం, పక్కనే ఉన్న నా దీవెన్లు కైలాష్కున్నాయి. కానీ ఈ పెళ్లిలో వాళ్ళ నాన్నగారు లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది.
తన వంతు కర్తవ్యంగా దేశ రక్షణ బాధ్యత కోసం వెళ్లిన ఆయన శత్రువుల చేతికి చిక్కారని కొంతమంది, ఏమయ్యారో తెలీదని మరికొంతమంది చెప్తున్నా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదు కాబట్టి నా భర్త ఏనాటికైనా తిరిగొస్తారన్న నమ్మకంతో ఉన్నాను. పెళ్లికి మీ కొడుకుంటే నాకు మీ మనవడికి తృప్తిగా ఉండేది. అదే కొరతగా ఉంది. అత్తయ్య ఏంటి ఏదేదో మాట్లాడుతోంది? మావయ్య ఏమైపోయారు? దేశానికి ఏదో ఊడబొడుస్తానని పోయి సైన్యంలో చేరాడు. పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు శత్రువులు మీ మావయ్యని బందీగా పట్టుకుపోయారని విన్నాను. ఇప్పటిదాకా ఉన్నాడో పోయాడో కూడా ఆచూకీ లేదు. మీ అత్తయ్య మాత్రం మొగుడున్నాడని, తిరిగి వస్తాడని ఇంకా నమ్ముతూనే ఉంది. ఆయనున్నా మన పని కొంచెం సులువయ్యేదేమో. అన్నయ్య, కాఫీ తాగన్నయ్య. వద్దులేమ్మా, నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. ఎక్కడికి? రాధిక ఎక్కడికి వెళ్ళిందో అక్కడికి. తన్ని కలిసి మాట్లాడేదాకా ప్రతి క్షణం నాకు నరకంలా ఉంటుంది. రాధిక 2 రోజులు ఊరెళ్ళినందుకే ఎంత టెన్షన్ పడిపోతే ఇలారా? కొంచెం కూల్గా ఉండరా. 2 రోజులేంట్రా? నేను నా రాధికని చూసి వారం అవుతుంది. నేను రాధికతో మాట్లాడకుండా చూడకుండా నాకొక్క క్షణం కూడా గడవదని నీకు తెలుసు కదా. రే అమర్, నీ అనుమానం నిజమేరా? రాధిక మరొకరిని పెళ్లి చేసుకోబోతుందిరా. రేయ్, ఏంట్రా వాగుతున్నావు? నిజమే చెప్తున్నాను రా. కావాలంటే ఈ ఫోటో చూడు. No. No. No! నేను నమ్మను. నేను నమ్మను. నేను నమ్మను. నా రాధిక అలా చేయదు. లేదు, నా రాధిక అలా చేయదు. నన్ను కాకుండా మరొకరిని పెళ్లి చేసుకోదు. రాధిక ఇంటికి వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళని కూడా అడిగాం. వాళ్ళు కూడా తన పెళ్ళి అని చెప్పారు. రాధిక! రాధిక! అన్నయ్య, ఎమోషనల్ అవ్వకు. నీకసలే చస్తాను. చావని. నా రాధిక నాతో లేకపోతే బతికి ఏం చేయాలి? లేదు, లేదు. నా రాధికని ఎవరు మహాయి చేసి పెళ్లి కొప్పించుంటారు. వెంటనే వెళ్ళి నా రాధికని తెచ్చేసుకోవాలి. రే, ఎక్కడ్రా? ఎక్కడ్రా తన పెళ్ళి? వెన్యూ ఎక్కడా?
పెళ్ళి ఎక్కడో తెలియదురా. ఫోటోలు పోస్ట్ చేయడం తప్పితే లొకేషన్ మెన్షన్ చేయలేదు. చుట్టుపక్కల వాళ్ళని అడిగితే పెళ్లి వేరే ఊర్లో అని చెప్పారు, కానీ ఊరి పేరు తెలియదు అన్నారు. కనీసం పెళ్ళి ఎప్పుడో చెప్పరా? రే, అసలు మీరు అడిగారా? అది కూడా తెలియదంటరా. తెలీదు తెలీదు తెలీదు. పెళ్ళి ఎప్పుడో తెలీదు, ఎక్కడ జరుగుతుందో తెలీదు. ఎలా తెలుసుకోవాలి? ఎలా ఈ పెళ్ళి ఆపాలి? ఎలా ఎలా నా ప్రేమని గెలిపించుకోవాలి? ఎలా? రేయ్, నువ్వు ఆగరా. ఇప్పుడు ఎందుకు అమర్? నువ్వు ముందు కోలుకోరా, తర్వాత రాధికని కలిసి మాట్లాడొచ్చు కదరా. ఈ సిచ్యువేషన్లో రాధిక వాళ్ళ ఇంటికి ఎందుకురా? ముందు మీ ఇంటికి వెళ్దాం. 2 రోజులు రెస్ట్ తీసుకొని నీకు క్యూర్ అయ్యాక అప్పుడు కలుద్దాం రా. రేయ్, బుద్ధుందా? అసలే అమర్కి బాగాలేదు, ఎందుకు రెచ్చగొట్టి వాడి మనసు పాడు చేస్తున్నావు? ఏమైందిరా? రై, ఇప్పటికైనా నిజం చెప్పు. నా రాధికకి పెళ్ళని నీకు ముందే తెలుసు కదూ? ఆ? అది అది రేయ్, చెప్పరా? తెలుసురా తెలుసురా. అరే రే, వదలరా, ఊపిరి ఆడట్లేదు. అమర్, నేను రాధికని ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు. నా ప్రేమ ఎంత గొప్పదో నీకు తెలుసు. మరెందుకు ఈ నిజాన్ని నా దగ్గర దాచావు? నా ప్రేమ ఓడిపోతుందని తెలిసి కూడా మన స్నేహానికి ఎందుకు ద్రోహం చేశావు? చెప్పరా, చెప్పరా, చెప్పు చెప్పు. ఏయ్, చెప్పరా, ప్లీజ్ రా, చచ్చిపోతారా? చెప్పరా, చచ్చిపోతాడు. చెప్పు. రేయ్, నా ప్రేమ గురించి తెలిసి కూడా ఎలా మోసం చేయాలనిపించింది? చెప్పరా, ఇప్పటికైనా నిజం చెప్పు. పెళ్ళెక్కడ జరుగుతోంది? పెళ్ళెప్పుడు? కమాన్, త్వరగా చెప్పు. వెంటనే వెళ్ళి పెళ్ళి ఆపాలి. చెప్పు అమర్, చెప్పరా, చెప్పరా, చెప్పు. అమర్, ప్రమాణం చెప్పరా. నాకు డీటెయిల్స్ ఏమీ తెలియదురా. పెళ్ళని మాత్రమే తెలుసురా. నువ్వు హాస్పిటల్లో బెడ్ మీద స్ప్రో లేకుండా ఉన్నప్పుడు రాధికకి పెళ్ళనే చేదు నిజం నాకు తెలిసిందిరా. నీకు చెప్పే పరిస్థితి లేదురా. పెళ్ళి ఎలా ఆపాలో తెలీదు. రే అమర్, అర్థం చేసుకోరా. నిన్నంతగా ప్రేమించిన రాధిక మరొకరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిందంటే ఏదో బలమైన కారణం ఉండుంటుంది. కొంచెం కూల్గా ఆలోచించరా. తన లైఫ్ని తను బ్రతకని, నువ్వు కొత్త జీవితాన్ని ప్రారంభించరా. రేయ్, చంపేస్తాను. రాధికని మర్చిపోమని చెప్తే నిన్నే కాదు, నా ప్రేమను నాకు దూరం చేసిన ఎవరినైనా సరే చంపేసి నా ప్రేమని దక్కించుకుంటాను. అది సరే, రాధికని వాళ్ళ పేరెంట్స్ మాయ చేసి పెళ్లి కొప్పించారు. మరి తనెందుకు సైలెంట్గా ఉంది? ఆ పెళ్లి ఆపమని నా దగ్గరికి రావాలి కదా. మనిద్దరికి పెళ్లి జరిగేలా చూడమని నాతో చెప్పాలి కదా. ఓ,
ఆ అవకాశం కూడా తనకి వాళ్ళ పేరెంట్స్ ఇవ్వలేదేమో. ఆ పెళ్లి చేసుకోవడానికి రాధిక మానసికంగా ఎంత నలిగిపోతుందో. నేనొచ్చి పెళ్లి ఆపుతానని, తన్ని సొంతం చేసుకుంటానని ఎదురు చూస్తూ ఉందేమో. వెళ్ళాలరా, వెళ్ళి ఆ పెళ్లి ఆపాలి. ఇంత జరిగినా ఆ అమ్మాయి నిన్ను మోసం చేయలేదని నమ్ముతున్నావంటే నీది పిచ్చనాలో లేక అమాయకత్వం అనుకోవాలో తెలియటం లేదు. యాక్సిడెంట్ అయ్యి స్పృహ లేకుండా పడున్నావు కాబట్టి ఇక తిరిగి రావని తన జీవితాన్ని తను చూసుకొనుంటుంది. పో పో. రేయ్, ఏదో ఒకటి చెయ్యండి రా. రాధిక పెళ్లి ఏ ఊళ్ళో జరుగుతుందో తెలుసుకోండి రా. వెళ్ళండి రా. అమ్మయ్య, తెచ్చారా? ప్రయాణం హడావుడిలో పడి మర్చిపోయాను. ఎలాగాని ఓ టెన్షన్ పడ్డాను. లోపల పెట్టి. అలాగేనండి. నాన్నా, ఆ ప్లేట్ ఎందుకు? పెళ్లిలో అల్లుడి గారి కాళ్ళు అందులోనే కడగాలమ్మా. పెద్దవాళ్లైన మామగారు వయసులో చిన్నవాడైనా అల్లుడి కాళ్ళు ఎందుకు అడుగుతారు నాన్నా? సాంప్రదాయానికి వయసుతో పనిలేదమ్మా. ఆ సాంప్రదాయం అంటే దాని వెనక ఏదో అర్థం ఉంటుంది కదా అత్తయ్య. అవునమ్మా, పెళ్లిపేటల మీద కూర్చున్న అల్లుణ్ణి శ్రీ మహావిష్ణువుగా భావిస్తారు. అల్లుడి 2 కాళ్లని, ఒక కాలు మహేంద్ర అంశగాను, 2వ కాలుని ఇంద్రుడి అంశగాను తలుచుకొని ఆ కాలుని శుద్ధమైన నీటితో ప్రక్షాళన చేసి, లక్ష్మీదేవి వంటి నా కూతుర్ని నీకు దానం చేస్తున్నాను అని చెప్పడం దాని ప్రధాన ఉద్దేశం. మనం విస్మరించలేని నమ్మకం. ఓహో, దీని వెనక ఇంత కథుందా? అయినా పెళ్లి పెళ్లి అయినా పెళ్లి అయినా పెళ్లి నా పెళ్లి జరుగుతుంది. పెళ్లి నా పెళ్లి జరుగుతుంది. పెళ్లి జరుగుతుంది. నా పెళ్లి జరుగుతుంది. నా పెళ్లి. నువ్వా పెళ్లి కూతురు? నువ్వా పెళ్లి కూతురు? పెళ్లి కూతురువా? నా పెళ్లి జరుగుతుంది. నువ్వా పెళ్లి కూతురు? నువ్వా పెళ్లి కూతురు? నువ్వా నువ్వా పెళ్లి కూతురు? నువ్వే పెళ్లి కూతురు? నువ్వే 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 పెళ్లి కూతురువి. నువ్వే పెళ్లి కూతురువి. పెళ్లి పెళ్లి ఓ పెళ్లి. పెళ్లి కూతురు నువ్వే పెళ్లి కూతురు నువ్వే. ఇదంతా మోసం మోసం మోసం. వదులు వదులు పెళ్లి. ప్రేమించినట్టే చెప్పమ్మా, లేకపోతే పిచ్చోడైపోతాడు. చెప్పయ్యమ్మా, లేకపోతే పిచ్చోడైపోతాడు. పెళ్లి కూతురా, చేసుకునే మొగుల్ని మోసం చేయడం తప్పు. ఎవరినో ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకొని ద్రోహం చెయ్యకు. ప్రేమించడానికి ముందే చెప్పాలమ్మా.
లేకపోతే పిచ్చోడవుతాడాడు. కొట్టద్దు, కొట్టకండి. ఆపండి. అలాంటిదుంటే ముందే చెప్పేయమ్మా. చెప్పేయ్. ఆపండి ఆపండి. చూస్తుంటే మతి స్థిమితం లేని వాళ్ళ కనిపిస్తున్నాడు. ఎందుకు ఇలా ప్రేమ పెళ్లి మోసం అని మాట్లాడుతున్నాడు? పెళ్లి వల్లే ఇతను పిచ్చోడయ్యాడు బాబు. ఇతని పేరు శంకర్, ఈ ఊరు అబ్బాయే. మంచిగా చదువుకున్నాడు, పెళ్లి బోల్డ్ అంత ఆస్తి కూడా ఉంది. కానీ ఏం లాభం? కన్నవాళ్ళు పద్ధతిగా పెంచారని, అమ్మాయి మంచిదని నమ్మి వీడి తల్లిదండ్రులు వీడి పెళ్లి చేశారు. తీరా పెళ్ళయ్యాక ఆ పిల్ల పెళ్లికి ముందు ప్రేమ వ్యవహారం నడిపిందని వీడికి తెలిసింది.